సజీవుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ పరిశుద్ధ దినమందు మీకు నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఈ పరిశుద్ధ ఆదివారపు దినము దైవ దీవెనలు మీకు తోడుగా ఉండునుగాక. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుని ఆశీర్వాదము సదా నీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభునందు అత్యంత ప్రియమైన వారలరా, దేవాది దేవుడు ఈ దినము బయలుపరిచిన వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు స్తుతులు చెల్లించుదాం. ఇచ్చిన వాగ్దానమును బట్టి దాని నెరవేర్పు కొరకు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. నేటి దినపు వాగ్దానం: మీరు యెహోవా ఆశీర్వదించిన జనమని చూచిన వారందరూ ఒప్పుకొందురుగాక. ఆమెన్, ఆమెన్. మీరు యెహోవా ఆశీర్వదించిన జనమని చూచిన వారందరూ ఒప్పుకొందురుగాక అనే వాగ్దానమును దేవుడు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనములో ప్రవక్త చేత ఈ మాట వ్రాయించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వాక్యము: జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. వారి జనము అంటే వారు అంటే దేవుని ప్రజలు, దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి ప్రజలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఈరోజు మనము దేవుని ప్రజలముగా, దేవుని బిడ్డలముగా ఉండడానికి ప్రధాన కారకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి, ఆయన రక్షణ ప్రణాళికను గురించి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ యెషయా గ్రంథము 61వ అధ్యాయముల అంతటిలో కూడా ఆయన వ్రాయించాడు. ఈ యెషయా గ్రంథము 61వ అధ్యాయములో 11 వచనాలలో ఉన్న సారాంశాన్ని మనం గమనించగలిగితే యేసయ్య రాకడ మరియు ఆయన రక్షణ ప్రణాళికను గురించి ప్రస్తావించబడింది. ఈ అధ్యాయం అంతా కూడా మెస్సయ్య రాకడను గురించి, ఆయన జరిగించు రక్షణ ప్రణాళికను గురించి ప్రస్తావించబడింది. అంత మాత్రమే కాకుండా యేసు క్రీస్తు యొక్క విమోచన ప్రణాళికను గురించి కూడా, పాపులకు విమోచనము గురించి కూడా 1-2 వచనాలలో ఆ మాట వ్రాయబడింది. ఈ వాక్య భాగాన్ని యేసు ప్రభు లూకాసు వార్త 4వ అధ్యాయము 18-19 వచనాలలో ఆయన ఈ మాటను ప్రస్తావించాడు. అది నెరవేరినట్లు ఆయన ప్రస్తావించాడు. అది నెరవేరినట్లు ప్రస్తావించాడు, ఆయన ప్రకటించాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని ఆత్మ మెస్సయ్య మీదికి వచ్చి, యేసు ప్రభు ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. అంతేకాకుండా రూపాంతరము, ఆయన కొండపైన రూపాంతరం పొందినప్పుడు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక నెరవేర్చినట్లు సువార్తలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఆ రక్షణ ప్రణాళికలో నీవు ఉన్నావు. దేవుని రక్షణ ప్రణాళిక నెరవేర్పులో నీ కుటుంబము ఉంది. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సియోనులో ఇశ్రాయేలీయులకు ఉల్లాస వస్త్రము అనుగ్రహించి ఆశీర్వదిస్తాను అని 61వ అధ్యాయం 3వ వచనములో వ్రాయబడి ఉంది. సియోనులో అంటే దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో. ఈరోజు నీవు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నావంటే దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ, ఆ రక్షణను బట్టి దేవుడు అనుగ్రహించిన ఆ రక్షణను నీవు పొంది ఉల్లాసముగా నీవు ఉండాలి అన్నది దేవుని యొక్క కోరికయే ఉన్నది. అంత మాత్రమే కాకుండా దేవుడు ఈ 61వ అధ్యాయంలో చాలా విషయాలు ఆయన వ్రాయించాడు. పాడుగానున్న స్థలమును బాగు చేయబడి పునరుద్ధరించబడతావని, అన్యులే వారి మందలకు కాపరులవుతారని, ఇశ్రాయేలీయులు దేవుని యాజకులుగా వర్ధిల్లుతారని, వారు పొందిన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతారని దేవుడు తెలియచేశాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయుల సంతానము యెహోవా ఆశీర్వదించిన సంతానముగా వర్ధిల్లుతారని ప్రమాణం చేశాడు. ఈరోజు
యేసుక్రీస్తు ద్వారా నీవు దేవుని సంతానమయ్యావు. దేవునికి అబ్బా, నాయన, తండ్రి అని మొరపెట్టుకునే ఆ కృపను పొందాం. మనం ప్రార్థించేటప్పుడు పరలోక ప్రార్థనలో మొదటి మాట పరలోకమందున్న మా తండ్రి అంటాం. కనుక ఆ తండ్రికి మనం కుమారులమయ్యాము. ఆ తండ్రి కుటుంబములో మనం సభ్యులమయ్యాము. కనుక ఆ తండ్రి కుటుంబములో సభ్యులమైన మనము ఆయన ఆశీర్వాదము పొంది వరుదిల్లువారమని 61వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. చూచిన వారందరూ, అవునండి, చూసిన వారందరూ. ఈ లోకంలో దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నప్పుడు నీ దీవెనను చూసిన వారందరూ కూడా ఒప్పుకుంటారంట. నిజముగా ఇతడు యేసుక్రీస్తు కుమారుడు, ఈమె యేసుక్రీస్తు కుమార్తె, వీరు యేసుక్రీస్తు బిడ్డలు, సృష్టికర్త అయిన దేవుని బిడ్డలని ఒప్పుకుంటారని దేవుడే స్వయంగా ప్రవక్త చేత ఆ మాట వ్రాయించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, మనలను రక్షించుటకు దేవుడు కలిగిన గొప్ప రక్షణ ప్రణాళికను ఆయన నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చాడు. అట్టి నెరవేర్పును బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి వాగ్దానమును జ్ఞాపకం చేసుకుందాము. మీరు యెహోవా ఆశీర్వదించిన జనమని చూచిన వారందరూ ఒప్పుకొందురుగాక. అట్టి ఆశీర్వాదమును నీవు పొందబోతున్నావు. నీవు పొందిన ఆశీర్వాదమును చూచిన వారందరూ కూడా నీవు దేవుని బిడ్డవని ఒప్పుకుంటారు. అట్టి కృపలో దేవుడు నిన్ను, మనలను కొనసాగింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల నా తండ్రి, మరొక పునరుద్ధాన ఆరాధన ఆశీర్వాదపు దినమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ దినము మందిరములో చేరిన మీ బిడ్డలు ఆయన సీయోనులో మౌనముగా ఉండక, మందిరములో మౌనముగా ఉండక, దేవా, వారు మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి నా తండ్రి సిద్ధపడి ఉన్నారు. వారిపైన మీరు దృష్టి ఉంచి ఉన్నారు. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొందిన వాడవని మీరు లేఖనములో వ్రాయించారు. కనుక మీ దయను పొందిన వారు నాయన, వారి జీవితకాలమంతయు వారికి క్షేమము కలుగును గాక. మీకు వందనాలు చెల్లిస్తూ దేవా, మీ ప్రజలు మీరు ఆశీర్వదించిన జనమని అన్యులు చూసి, ఇతరులు చూసి ఒప్పుకునే విధముగా మీరు దీవిస్తారని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానమును నమ్మిన వారి జీవితంలో కొరతగా ఉన్నవన్నీ నా యేసయ్య నామమున తీరునుగాక. తండ్రి, మీ కార్యాలు జరిగించండి. బిడల కొరకు తల్లిదండ్రులు చేసే ప్రార్థనకు ప్రతిఫలమును ప్రసాదించండి. మహిమా ఘనత మీరే పొందండి నాయన. మీ వందనాలు. వివాహము చెయ్యాలని బిడల కొరకు ఎదురు చూస్తున్నారు. బిడల జీవితాల వివాహం జరగాలని అతన్ని మరి హారిక బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా తేజకుమార్ యొక్క వాల్టర్ సార్ యొక్క కుమార్తె జీని వివాహం కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వారి జీవితాల్లో మీ చిత్తమైతే ఈ సంవత్సరంలో వివాహ సంబంధములు యేసు నామమున కుదురును గాక. సహాయం చేయండి. గర్భవతులుగా ఉన్న వారికి సుఖప్రసవమును దయచేయండి. వారిలో కే జ్యోతిని జ్ఞాపకం చేసుకుని సుఖప్రసవం బిడ్డకు దయచేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న భార్య భర్తలకు సంతానాభివృద్ధిని దయచేయండి. అప్పుల్లో కూరుకుపోయిన వారికి అప్పును తీర్చుకునే మార్గమును దయచేయండి. మహిమను మీరు పొందండి తండ్రి. మరొకసారి ఖమ్మం, విజయవాడ ప్రాంతంలోని ప్రజలకు అనేక మంది దాతృత్వము కలిగి ఆహారము, నీరు నైనా వారికి పంచుతూ ఉన్నారు. వారందరినీ దీవించండి. వారి కొరతలన్నీ యేసునామమున తీరునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఎంతో ప్రేమతో దాతృత్వము కలిగిన వాటిలో నుంచి బీదలను కటాక్షించువాడు ధన్యుడు, బీదలకు అప్పించువాడు యెహోవాకు అప్పించువాడితో సమానమని మీరు సెలవిచ్చారు. కనుక నాయన, వరదల్లో మునిగిపోయినటువంటి వారు ఆహారము కొరకు, నీటి కొరకు అలమటించిపోతుంటుండగా వారికి సహాయం చేసే మనసును మీరు మీ బిడ్డలకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతిఫలము రెట్టింపుగా దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ ప్రార్థించినవన్నీ కూడా మేము పొంది ఉన్నాము. మీ ప్రజలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలకు, బిడ్డలకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ సండే.
దేవుని దీవెనలు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.